ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కృష్ణం వందే. రచించిన వారు తిరుమల శ్రీ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, డోర్ బెల్ మోగడంతో తలుపు వెళ్ళి తెరిచాను. గుమ్మంలో ఓ బాలిక. ఏం కావాలన్నట్లు చూశాను. మీకు పనిపిల్ల కావాలా అమ్మగారు అని అడిగింది. అంతవరకు పనిచేస్తున్న పని మనిషి జీతం పెంచలేదని నెల క్రితం చెప్పా పెట్టకుండా పని మానేసింది. ఈ నెల రోజుల నుండి సరైన మనిషి దొరక్క పనంతా నేనే చేసుకోవాల్సి వస్తోంది. పనిపిల్ల అంటున్నావు, మీ అక్క ఉందా అడిగాను ఆ పిల్లని. లేదమ్మగారు, నేనే అనంది విస్తుపోయి చూస్తూ. ఆ పిల్లను పరీక్షగా చూశాను. పట్టుమని 10 ఏళ్లుండవు. బక్కగా చామన ఛాయలో ఉంది. కన్నుల్లో కాంతి, ముఖంలో ఏదో ఆకర్షణ, పోషణ లోపించిన శరీరం. ఇస్త్రీది కాకపోయినా ఉతికిన గౌను తొడుక్కుంది. తల చక్కగా దువ్వుకొని జడలు వేసుకుంది. నువ్వా అన్నాను సంభ్రమంతో. అవునన్నట్లు తలూపింది. చిన్నపిల్లవు, నువ్వేం పని చేస్తావు? ఏ పని చెప్పినా చేస్తానమ్మగారు. ఇల్లు ఉడుస్తాను, అంట్లు తోముతాను, బట్టలు ఉతుకుతాను, బయట నుండి సరుకులన్నీ తెచ్చిపెడతాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను అంది హుషారుగా. ఇవన్నీ నువ్వు చేయగలవా? సందేహం వ్యక్తం చేశాను. అవునమ్మగారు, మా అమ్మ నాకు పనులన్నీ నేర్పించింది అని అనింది. చదువుకోవలసిన వయసులో పని మనిషిగా మారాలనుకోవడం ఏమిటి? అదే మాట నేనంటే చదువుకుందామనే అమ్మగారు అని అనింది. తన పేరు గిరిజ అని చెప్పింది. 5వ తరగతి చదువుతోంది. బాగా చదువుకోవాలన్న ఆశ. కానీ తండ్రికి తాను చదువుకోవడం ఇష్టం లేదు. ఆడపిల్లకు చదివేమిటి అంటూ తిడతాడు. పుస్తకాలు కొనివ్వడు. క్లాసులకి వెళ్ళనివ్వడు. కేవలం ఉచితంగా పెట్టే మధ్యాహ్నం భోజనం కోసం బళ్ళో చేర్పించాడు. భోజనం వేళకు వెళ్ళి తినేసి వచ్చేయమంటాడు. ఎక్కడైనా పనిలో చేరి డబ్బులు సంపాదించమంటాడు. క్లాసులకు వెళ్లకుండా ఉత్తనే భోజనం చెయ్యడం నాకు ఇష్టం లేదు అమ్మగారు, ధైర్యంగా అంది ఆ పిల్ల. వెళ్ళనంటే అయ్య తిడతాడు. ఆ పూట ఇంట్లో తిండి లేదు పొమ్మంటాడు. క్లాసులకు వెళ్ళని రోజులు పస్తులుంటాను. జాలి వేసింది నాకి. లోపలికి వెళ్ళి 100 రూపాయల నోటుని తెచ్చి ఆ పిల్ల చేతిలో పెట్టబోయాను. దెబ్బ తిన్నట్లు చూసింది ఆ అమ్మాయి. నాకు డబ్బులు ఊరకనే వద్దమ్మగారు, పని కావాలి అని అంది. ఆ పిల్ల ఆత్మాభిమానానికి అవాక్కైపోయాను. అమ్మగారు, చిన్న పిల్లనని సందేహించకండి. పెద్దవాళ్ళలా పని చేస్తాను. దయచేసి నన్ను పనిలో పెట్టుకోండి. పని చేసుకొని సంపాదించే డబ్బులతో నేను చదువుకోవాలనుకుంటున్నాను అమ్మగారు, ప్రాధేయపూర్వకంగా అడిగింది ఆ చిన్నపిల్ల. నేను ఆలోచిస్తుంటే, ఒక్క అవకాశం ఇవ్వకండి అమ్మగారు. నా పని నచ్చకపోతే మాన్పిచ్చేద్దురు గాని అనంది. ఆ పిల్ల అంతగా అర్థిస్తుంటే నా మనసు కరిగిపోయింది. జీతం ఎంత ఇవ్వమంటావు అని అడిగాను. మీ ఇష్టం అమ్మగారు అనంది. మునుపటి పని మనిషికి ఇతరత్రా కాక నెలకు 1000 రూపాయలు ఇచ్చేదాన్ని. నిత్యావసరాల వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయంటూ జీతం 500 పెంచమంది. ధరలు పెరిగిపోయినా పని పెరగలేదు కనుక జీతం పెంచడానికి ఒప్పుకోలేదు నేను. రావడం మానేసింది. ఆ పని మనిషి పెద్దది, ఈ పిల్ల చిన్నది. పెద్దవాళ్ళలా పని చెయ్యగలదా? అందుకే నెలకు 500 ఇస్తానన్నాను. ఏనుగు అంబారి ఎక్కినంత సంబరపడిపోయింది ఆ పిల్ల. సంతోషంతో నాకు నమస్కరించింది. గిరిజ ఆ రోజు నుండే పని మొదలుపెట్టింది. చీపురు తీసుకొని ఇల్లంతా ఊడ్చేసింది. అంట్లు శుభ్రంగా తోమింది. చిన్నపిల్ల కదా అని ఉతకడానికి బట్టలు వెయ్యలేదు నేను. తనంతట తానే అడిగి తీసుకొని నా చీరలు, లంగాలన్నీ సబ్బు పెట్టి ఉతికేసింది. హుషారుగా పనులన్నీ చేసేసింది. ఎక్కడా అలసట ఛాయలు కనిపించనివ్వలేదు. ఆడుతూ పాడుతూ తిరగవలసిన ఆ వయసులో పెద్దవాళ్ళను మించిన ఆ పిల్ల పనితీరు నన్ను ఆకట్టుకుంది. మనసులో ఏమూలో చిన్న అపరాధ భావన కూడా మెదిలింది. మునుపటి పని మనిషికి ఇచ్చేదానిలో సగమే ఆ పిల్లకి ఇస్తున్నందుకు. పనంతా అయిపోయాక తినడానికి ఏదో పెట్టి చేతిలో 100 రూపాయలు పెట్టాను. తెల్లబోయి, నా పని నచ్చలేదా అమ్మగారు, నన్ను పనిలో పెట్టుకోరా అని అడిగింది తీసుకోకుండా. అదేం కాదులే అన్నాను. నెలాఖరున జీతం ఒకేసారి ఇద్దురు గాని అని అంది. పర్వాలేదు ఉంచుకో, ఏదైనా కొనుక్కుందువు గాని అంటూ బలవంతంగా చేతిలో పెట్టాను.
గిరిజ రోజు ఉదయమే వచ్చి పనులన్నీ చకచకా చేసేసి పెట్టిందేదో తిని వెళ్ళిపోయేది. నన్ను ఏ పని ముట్టుకొనిచ్చేది కాదు. వాళ్ళయ్య బడికి వెళ్ళనివ్వడు కనుక మధ్యాహ్నం ఏదో ట్యుటోరియల్లో చేరి చదువుకుంటుందట. ఆ పిల్ల పరిస్థితిని చూసి తక్కువ ఫీజు తీసుకోవటానికి ఒప్పుకున్నారట వాళ్ళు. నేను ఇచ్చే దీచంలో కొంచెం తన చదువుకు వినియోగించి మిగతాది వాళ్ళ అమ్మ చేతిలో పెడుతుందట. తాను చదువుకోవడం వాళ్ళమ్మకు సంతోషమేనట. చదువు గురించి మాట్లాడుతుంటే ఆ పిల్ల కళ్ళల్లో విరిసిన మెరుపులు నా దృష్టిని దాటిపోలేదు. చదువుపైన ఆ పిల్లకున్న శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల ముచ్చట గొలిపాయి నాకు. కొద్ది రోజుల్లోనే తన పనితో, ప్రవర్తనతో నా అభిమానాన్ని చూరగొంది. అయితే గిరిజను పనిలో పెట్టుకున్నప్పటి నుంచి నాకు మా వారికి మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. బళ్ళోకి వెళ్ళవలసిన పిల్లను పనిలో పెట్టుకోవడం అన్యాయమే కాక నేరం కూడా అన్నది ఆయన వాదన. 15 ఏళ్లలోపు పిల్లల్ని పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే బాలకార్మిక చట్టం కింద నిన్ను నన్ను కూడా తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారు, జాగ్రత్త అంటారాయన. పాపం చదువుకోవాలన్న అభిలాషతో పనిచేసి సంపాదించుకుంటుందండి. ఆ పిల్ల ఆశయంలో సహకరిస్తున్నామే కానీ మనమేమి బలవంతంగా పనిలో పెట్టుకోలేదు కదా అన్నది నా వాదన. నీ లాజికు చట్టం ముందు చెల్లదమ్మడు. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం మంచిది అంటారాయన. గిరిజ ఓసారి మా చర్చ ఆలకించినట్లుంది. నేనిక్కడ పనిచేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పను అమ్మగారు. మీకు మాట రానివ్వను. దయచేసి నన్ను పనిలోంచి తీసేయకండి అంది దైన్యంగా. నేను చేస్తున్న పని చట్టవిరుద్ధమని ఎరిగినా ఆ పిల్లను మాన్పించడానికి మనసు అంగీకరించలేదు నాకు. గిరిజకు ఉన్నవి 2 జతలు కాబోలు. వాటినే ఉతుక్కొని రోజు మార్చి తొడుక్కుంటూ నీట్గా పనిలోకి వచ్చేది. అది గమనించి 2 జతల బట్టలు కొనిపెట్టాను. వాటిని చూసుకొని ఆ పిల్ల మురిసిపోతుంటే అది నాకు సంతృప్తిని కలిగించింది. రోజు పనంతా అయ్యాక ఓ అరగంట సేపు ఆ పిల్లకు చదువు కూడా చెప్పనారంభించాను. ఆ పిల్ల తెలివితేటలు, చదువు పట్ల గల దీక్ష నన్ను అబ్బురపరిచేవి. ఓసారి హఠాత్తుగా అడిగింది నన్ను గిరిజ, మిమ్మల్ని నేను అక్క అని పిలవచ్చా అని. విస్తుపోయాను నేను. నాకు అక్కా చెల్లెలు లేరు, తమ్ముడొక్కడే ఉన్నాడు. అందుకే కాబోలు ఆ పిల్ల అలా అడగగానే నా కళ్ళల్లో నీళ్లూరాయి. పర్వాలేదు పిలు అని అన్నాను. ఇక నుంచి మీరు అండీలు మానేయాలి మరి. ఆ మాటతో దాని ముఖం చాటంత అయ్యింది. మా బెడ్రూమ్లో ఉన్న ఓ ఫోటోని తదేకంగా చూస్తూ, నువ్వు డ్యాన్స్ చేస్తావా అక్క అని అడిగింది ఓసారి గిరిజ సంభ్రమంతో. పెళ్ళికి ముందు నృత్యం నేర్చుకున్నాను నేను. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుని స్కూలు, కాలేజీ ఫంక్షన్లలో ప్రదర్శన ఇచ్చాను. నా నాట్య గురువు సాంస్కృతిక కార్యక్రమాలలో నా చేత సాంప్రదాయ నృత్యాన్ని చేయించేవారు. అన్నింటిలోనూ కృష్ణం వందే జగద్గురుం అన్న పాట నాకు అత్యంత ప్రియమైనది. ఆ పాటకు నృత్యం చేస్తూ మైమర్చిపోయేదాన్ని. అందుకే డ్యాన్స్ ఫోటోలు ఎన్ని ఉన్నా ఆ నృత్యం చేసినప్పటికీ ఫోటోని మాత్రము లామినేట్ చేయించి పడక గదిలో పెట్టుకున్నాను. మందహాసంతో అవునన్నాను ఆ పిల్ల ప్రశ్నకు సమాధానంగా. ఆ ఫోటో కింద రాసి ఉన్న వాక్యాన్ని చదివి, కృష్ణం వందే జగద్గురుం అంటే ఏంటక్క అని అడిగింది. యావత్ జగతికి పరమగురువైన శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణామాలు అని అర్థం చెప్పాను. కృష్ణుడంటే నాకు ఇష్టమే అక్క అని అనింది. దాని కుతూహలం గమనించి నా డ్యాన్స్ ఫోటోలో ఆల్బమ్ను ఇచ్చాను. కళ్ళు విప్పారించుకొని వాటిని ఎంతో ఆసక్తితో, ఆరాధనతో చూసింది. నృత్యకళ గురించి ఏవేవో ప్రశ్నలు వేసి సందేహాలు తీర్చుకుంది. 1 ఏడాది క్రితం వివాహమై విశాఖపట్నానికి వచ్చాక నా హాబీకి ఫుల్ స్టాప్ పడిందని ఆలకించి తెగ బాధపడిపోయింది. కొన్నింటి కోసం మరికొన్నింటిని వదులుకోక తప్పదు మరి అని నేనంటే, అదేం మాటక్క, మనలో దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని మా అమ్మ చెబుతుంది. అందుకే కదా మా అయ్య వద్దంటున్నా నాకిష్టమైన చదువు కోసం పనిలో చేరాను అనంది. నేను నృత్యం చేయడం నా అత్తమామలకు ఇష్టం లేదని పెళ్లి చూపుల్లోనే తెలిసిపోయింది. మా అమ్మాయికి భరతనాట్యం, కూచిపూడి నేర్పించాం, ప్రదర్శనలు కూడా ఇచ్చింది అని మా వాళ్ళు గొప్పగా చెప్పుకోబోతే, ఆడపిల్ల వేదికలెక్కి ఒళ్ళంతా కుదుపుకుంటూ ఉంటే నాట్యం చేయడం మాకిష్టం ఉండదు అంది మా అత్తగారు నిర్మోహమాటంగా. మామగారు ఆవిడకు వత్తాసు పలికారు. శ్రీవారు మాత్రం తటస్థంగా ఉండిపోయారు. ఆ తర్వాత అదే విషయం నేను నాన్నతో ప్రస్తావించబోతే, ఎవరి అభిప్రాయాలు వారివమ్మ, కేవలం కళ కోసం చక్కటి సంబంధాన్ని వదులుకుంటామా అంటూ
ఆ సంబంధం ఖాయం చేసేశారు. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి వద్దు. కొన్నాళ్ల పాటు నేను నేర్చుకున్న కళను సార్థకం చేసుకొని తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ అమ్మ దగ్గర ఏడ్చాను. నృత్యం అపూర్వమైన కళ, కాదనను. కానీ అంతకంటే జీవితం ముఖ్యం కదా. వచ్చిన అవకాశం వదులుకుంటే మనం కావాలనుకున్నప్పుడు ఇంత మంచి సంబంధం వస్తుందన్న నమ్మకమేమిటి అంటూ నన్ను ఓదార్చి ఒప్పించింది అమ్మ. ఏ కళకైనా నిరంతర అభ్యాసం అవసరం. పెళ్ళైన ఆ ఏడాదిలోనూ 2-3 సార్లు నా నృత్యం గురించి మా వారి దగ్గర కదపబోతే తెలివిగా దాటివేసేవారు. తన అయిష్టాన్ని చెప్పకనే చెబుతూ దాంతో నా దురదృష్టంతో రాజీపడి మిన్నకుండిపోయాను. ఈ విశాఖపట్నంలో డ్యాన్స్ స్కూలు చాలానే ఉన్నాయి. మళ్ళీ చేరొచ్చు కదా అక్క అంది గిరిజ. నువ్వు డ్యాన్స్ చేస్తుంటే చూడాలని ఆశగా ఉంది నాకు. ఆ పిల్ల పలుకులు నా మదిలో నూతనపు ఆలోచనలను తెరలేపాయి. చిన్నపిల్ల అయ్యుండి తండ్రి వ్యతిరేకతను లెక్క చేయకుండా చదువుకోవాలన్న పట్టుదలతో ఆటపాటలతో గడపవలసిన వయసులో పని మనిషిగా మారింది. ఆ పిల్ల నాకెందుకు ఆదర్శప్రాయం కాకూడదు? ఈసారి మా వారితో నా నిశ్చయాన్ని ధైర్యంగా చెప్పేశాను. ఆయన ఉదయం ఆఫీస్కు వెళ్ళిపోయి సాయంత్రం కానీ తిరిగి రారు. ఆ మధ్యకాలంలో ఖాళీగా ఉండటం నాకు బోర్గా ఉంటుంది. టీవీ సీరియల్స్ చూడడం నాకు ఇష్టం ఉండదు. కనుక ఏదైనా డ్యాన్స్ స్కూల్లో చేరబోతున్నట్లు చెప్పేశాను. అందువల్ల ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని హామీ కూడా ఇచ్చాను. నా కన్నుల్లో ప్రతిఫలిస్తున్న నా దృఢ నిశ్చయాన్ని గమనించారో ఏమో భుజాలు ఎగరవేశారు. మంచి రోజు చూసి పేరున్న ఓ నృత్య కళాశాలలో చేరిపోయాను నేను. గిరిజ పనిలో చేరి 6 నెలలు అయిపోయింది. నా మెప్పు పొందడమే కాక మా వారి అభిమానాన్ని కూడా చూరగుంది. ఓసారి గిరిజ వారం రోజులుగా పనిలోకి రాలేదు. చెప్పకుండా మానేయదు. ఏ జ్వరమో ఏదో వచ్చి ఉంటుందనుకున్నాను. అదే సమయంలో గెస్టులు రావడం ఇబ్బంది అనిపించింది. ఇంటి నుండి చేసుకునే అలవాటు తప్పిపోవడంతో ఒంటరిగా చేసుకోవడం కష్టమైపోయింది. చెప్పకుండా మానేసినందుకు గిరిజ మీద కోపం కూడా వచ్చింది. వారం తర్వాత హఠాత్తుగా ప్రత్యక్షమయ్యింది గిరిజ. లంకనాలు చేసిందానిలా ముఖమంతా పీకిపోయి నీరసంగా కనిపించింది. ముఖంలో మునుపటి కళ లేదు. కళ్ళల్లో కూడా జీవం లేదు. చంకలో ఓ 5 ఏళ్ల పిల్లాడు మాత్రం ఉన్నాడు. దాన్ని చూడ్డంతో నాకు తెలియకుండానే కోపం పొంగుకొచ్చింది. ఇన్ని రోజుల నుండి ఏమైపోయావు? సరిగ్గా గెస్టులు వచ్చే సమయానికి పనికి డుమ్మా కొట్టాలనిపించిందా నీకు అంటూ విరుచుకుపడ్డాను. బిక్కమొఖం వేసింది ఆ పిల్ల. కళ్ళమ్మట నీళ్లు జలజలా రాలాయి. నా అరుపులకు జడుసుకొని కాబోలు పిల్లాడు ఆమెను బల్లిలా అంటుకుపోయాడు. ఆ వారం రోజులు తాను పనిలోకి రాకపోవడానికి కారణం ఆ పిల్ల చెబుతుంటే షాక్తో నా మెదడు మొద్దుబారిపోయింది. గిరిజ తండ్రికి ఓ పనంటూ లేదు. రాత్రయ్యేసరికి పూటకు తాగి వస్తాడు. ఆ పిల్ల తల్లి 4 ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ గుట్టుగా నెట్టుకొస్తుంది. తాను సంపాదించి పెట్టవలసింది పోయి త్రాగుడుకు డబ్బులివ్వమని ఎదురు పెళ్ళాన్ని వేధిస్తాడు. అందినంత మటుకు లాక్కుపోతాడు. లేనినాడు నానా రభస చేసి పెళ్ళాన్ని పిల్లల్ని చితక్కొడతాడు. వారం క్రితం ఓ రాత్రివేళ బాగా తాగొచ్చి పెద్ద గొడవ చేశాడు గిరిజ తండ్రి. ఏ కారణమూ లేకుండానే. పెళ్ళాన్ని తిట్టి కొట్టి అంతటితో ఆగకుండా ఆమెకు రంకు కట్టాడు. ఆ అవమానం భరించలేని ఆమె తెల్లవారేసరికి ఉరేసుకుని చచ్చిపోయింది. ఆ బాధేమీ లేకుండా చిన్నపిల్లలిద్దరినీ ఇంటి నుండి గెంటేశాడు అతను. తల్లిని పోగొట్టుకొని తండ్రి ధైర్యానికి గురై వీధిన పడ్డ ఆ పసివాళ్లను ఇరుగు పొరుగు వాళ్ళు చేరదీశారు. చంకనున్న పిల్లాడు తన తమ్ముడని చెప్పింది గిరిజ. నన్ను క్షమించక్క, దయచేసి నన్ను పనిలోంచి తీసేయొద్దు. ఇంకెప్పుడూ మానను. అమ్మ లేదుగా, తమ్ముడు నేను ఆకలితో చచ్చిపోతామక్క అంటూ బోరున ఏడ్చేసింది. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. తమాయించుకుంటూ నీకు జరిగిన అన్యాయానికి నాకు చాలా బాధగా ఉంది. 4 రోజులు రానందుకే నిన్ను పనిలోంచి తీసేస్తానని ఎలా అనుకుంటున్నావే పిచ్చిదానా అంటూ ఓదార్పుగా తల నిమిరాను. గిరిజ తండ్రి ఆ సంఘటన తర్వాత మళ్ళీ ఇంటికి రాలేదట. గిరిజ తమ్ముడితో పొరుగింట్లోనే ఉంటుందట. రోజు ఎప్పుడులాగే క్రమం తప్పకుండా పనిలోకి వస్తుండేది. అయితే మనిషిలో మునుపటి హుషారు ఇప్పుడు లేదు. అంతటి కష్టంలోనూ తాను చదువుకోవడం మానలేదు. తమ్ముడంటే ప్రాణం తనకు. వాణ్ణి బాగా చదివించి మంచి ఉద్యోగస్తుని చెయ్యాలన్న తన తపనను వెలిబుచ్చేది. వాడే తన జీవిత లక్ష్యం అన్నట్లు మాట్లాడేది. నేను ఏం పెట్టినా తినకుండా తమ్ముడి కోసం పట్టుకెళ్ళేది.
పని చేస్తూ హఠాత్తుగా అడిగేది నన్ను. నేను తమ్ముడు అంటే అమ్మకు ప్రాణమక్క. నాన్న ఎన్ని బాధలు పెట్టినా మా కోసమే బతుకుతున్నదామె. మరి మమ్మల్ని వదిలేసి ఎందుకు చచ్చిపోయిందక్క అని. ఏం సమాధానం చెప్పాలో తోచేది కాదు నాకు. మాట మార్చడానికి ప్రయత్నించేదాన్ని. తల్లి గుర్తుకు వచ్చేది కాబోలు. అప్పుడప్పుడు పెరట్లో ఒంటరిగా కూర్చొని నిశ్శబ్దంగా ఏడ్చేది. నేను దాన్ని జీతం రెట్టింపు చేయడంతో ఆనందంతో పొంగిపోయింది. కష్టాలు ఒంటరిగా రావంటారు. మా అదృష్టమో ఆ పిల్ల దురదృష్టమో మా వారికి నోయిడాలో ఓ ఎమ్మెల్సీలో పెద్ద ఉద్యోగం వచ్చింది. మేము వెళ్ళిపోతున్నామని తెలిసి కొయ్యబారిపోయింది గిరిజ. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దక్క అంటూ బోర్మంది నా కాళ్లకు చుట్టుకుపోయి. నాకు దుఃఖం ఆగలేదు. దాని తమ్ముడికి కొత్త బట్టలు కొంత సొమ్ము చేతిలో పెట్టబోతే ఓ పట్టాన తీసుకోలేదు ఆ పిల్ల. ధారాపాతంగా కారుతున్న కన్నీటితో మాకు వీడ్కోలు చెప్పింది. నోయిడా వచ్చిన చాన్నాళ్ల వరకు నా తలుపులు ఆ పసిదాని చుట్టూనే తిరుగుతుండేవి. మనసు బరువెక్కిపోయేది. కాలక్రమాన నా నృత్య వ్యాపకాలతో పడి ఆ జ్ఞాపకాలు మసకబారి సాగాయి. కాలచక్రంలో 15 ఏళ్ళు గిర్రున తిరిగిపోయాయి. ఆ కాలంలో నా కళకు మెరుగులు దిద్దుకున్నాను. దేశ విదేశాలలో నా నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ జనాలను రంజింపజేశాను. ఒక్కోసారి నా ప్రగతికి గిరిజే కారణమన్న ఓ భావావీచిక నా మదిని అలవోకగా తాకేది. నోయిడాలో 10 ఏళ్ళు పనిచేశాక మా వారు పనిచేసే కంపెనీ చెన్నైలో బ్రాంచ్ ఒకటి ప్రారంభించి మా వారికి దానికి హెడ్గా వేయడం జరిగింది. దాంతో గత 5 ఏళ్లుగా చెన్నైలోనే ఉంటున్నాం మేము. చెన్నై సాంస్కృతిక కేంద్రం కావడం నాకెంతో ఉపకరించిందనే చెప్పాలి. టీవీల్లో స్టేజ్ పైన పలు ప్రదర్శనలు ఇస్తూ అందరి చేత షెబ్బాష్ అని అనిపించుకోవడం నాకు తృప్తి కలిగించింది. మా వారి సహకారంతో అడయార్లో ఓ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాను. నృత్యం పట్ల ఆసక్తి గల చిన్నారులకు శిక్షణనివ్వసాగాను. దాంతో బాగా బిజీ అయిపోయాను. అందుకే 12 ఏళ్ల మా పాపను 9 ఏళ్ల బాబును రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాము. గిరిజ అప్పుడప్పుడు నా స్మృతిపదంలో మెదులుతూనే ఉండేది. పాపం ఇప్పుడు ఆ పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆలోచన వెంటాడుతూనే ఉండేది నన్ను. విశాఖపట్నంలో ఉండగా నా నృత్య కళకు సానపెట్టిన నాట్యాచార్యులకు ఆ మధ్య పక్షపాతం వచ్చిందని తెలిసి చూడాలని వెళ్ళాను. 15 ఏళ్ల తర్వాత అదే వెళ్ళడం ఆ ఊరికి. ఆయన్ని పరామర్శించాక గిరిజ ఎలా ఉందో తెలుసుకోవాలనిపించింది. ఆ పిల్ల ఉండే బస్తీకి వెళ్ళాను. గిరిజ కోసం విచారిస్తే తెలిసిన విషయాలు నన్ను నిశ్చేష్టురాలిని చేశాయి. తల్లి పనిచేసే ఇళ్లల్లో పాచి పనికి కుదిరి కష్టపడి తమ్ముడిని పెంచి పెద్ద చేసింది గిరిజ. తన చదువు అటకెక్కితే తమ్ముడికి చదువు అవ్వలేదు. అంతలో ఓసారి తండ్రి ఊడిపడ్డాడు. కూతురు సంపాదిస్తుందని తెలిసి తాగుడికి డబ్బుల కోసం ఆమెను వేధించేవాడు. పోర్టులో కొడుకి ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో 50,000 అడిగితే గిరిజను పెళ్లాడాలనుకున్న ఓ రౌడీ షీటర్కి ఆమెను 60,000కు అమ్మేసి కొడుక్కి ఉద్యోగం వేయించాడు. తాను అప్పుడే పెళ్లి చేసుకోనంటూ ఏడ్చిన అక్కకు తోడుగా నిలవాల్సిన తమ్ముడు స్వార్థంతో తండ్రికి వత్తాసు పలికాడు. ఆ తరువాత ఆ పిల్ల ఎక్కడుందో ఏమైందో ఎవరికీ తెలియదు. ఇక ఇంకో క్షణం అక్కడ నిల్చోబుద్ధి కాలేదు నాకు. భారంగా వెనుతిరిగాను. హైదరాబాదులో నా నృత్య ప్రదర్శన ఉంది. ఆటిక్ చిల్డ్రన్ సహాయార్థం ఆ బెనిఫిట్ షో ఏర్పాటు చేయబడింది. వచ్చిన కలెక్షన్ ఆ అభాగ్య బాలికలకు సంక్షేమం కోసం వినియోగించబడుతుంది. అందుకే ఆ ప్రదర్శనను ఉచితంగా ఇస్తున్నాను నేను. ప్రదర్శన ఆటిక్ సొసైటీ ఆడిటోరియంలో జరిగింది. నాకు అత్యంత ప్రియమైన కృష్ణం వందే జగద్గురుం హైలైట్. ఆ పాటకు నేను తన్మయంతో నాట్యం చేస్తుంటే ప్రేక్షకులతో పాటు ఆసక్తితో తిలకించారు ఆ బాలబాలికలు కూడా. ప్రదర్శన పూర్తయ్యాక నేను గ్రీన్ రూమ్లో దుస్తులు మార్చుకుంటుంటే గుమ్మం పక్క నుండి ఎవరో తొంగి చూస్తున్నట్లు అనిపించింది. అటువైపు వెళ్ళాను. హఠాత్తుగా నన్ను కట్టెదుట కాంచడంతో తత్తరపాటు చెందిన ఆ యువతిని అంతకు మునుపు ఎక్కడో చూసినట్లు అనిపించింది. పరీక్షగా చూశాను. ఇంచుమించు 25 ఏళ్లుంటాయి. మీడియం హైట్తో సన్నగా చామన ఛాయతో ఉంది. కురచ జుట్టు, లైట్ బ్రౌన్ ప్లెయిన్ శారీ ధరించింది. గిరిజ అన్నాను సంభ్రమంతో. చటుక్కున వెనుదిరిగి వెళ్ళిపోబోయింది. సందేహం లేదు, ఒకప్పటి అక్క అంటూ నా చుట్టూ తిరిగి చిన్నారి గిరిజే ఆమె. ఎంత పెద్దదైపోయింది. నా మది ఆనందంతో పొంగిపోయింది. చెయ్యి పట్టుకొని ఆపాను. సారీ మేడం అంది మెల్లగా.
మీరు చేసిన కృష్ణం వందే జగద్గురుం నృత్యం ఎంతో హృదయంగా ఉంది. మిమ్మల్ని చూడాలనిపించింది. మేడం కాదు, అక్క, ఎప్పటికీ నేను నీ అక్కనే అంటూ లోపలికి లాక్కుపోయాను. చెప్పు, ఆ పాట నీకంతగా నచ్చిందా? చిన్నగా తల ఊపింది. నువ్వు నాట్యం చేస్తుంటే చూడాలన్న నా చిన్ననాటి కోరిక ఇలా ఫలించిందనుకోలేదక్క. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మధ్య నేను విశాఖ వెళ్ళినప్పుడు ఆమె కోసం విచారించినట్లు చెప్పాను. ఈ పేద పిల్ల నీకంకా గుర్తుందంటే అది నా అదృష్టం అనింది. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? తన చేతిని నా చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా అడగడంతో శివుడి తలపై నుంచి దుమికిన గంకల ఒక్కసారిగా దుఃఖం ఉబికి రావడంతో ముఖం చేతుల్లో కప్పుకొని బోరున ఏడ్చేసింది గిరిజ. వెక్కిళ్ళ మధ్య ఆమె చెబుతున్నది వింటుంటే నాకు తెలియకుండానే నా చెంపలు తడిచిపోయాయి. తన ఇష్టానికి వ్యతిరేకంగా తండ్రి తనను ఓ రౌడీ షీటర్కి అమ్మేశాడు. వాడు తనను విజయవాడ తీసుకుపోయి బలవంతంగా అనుభవించాడు. తర్వాత తన స్నేహితులకు అప్పగించాడు. తిరగబడిన తనను చిత్రహింసలకు గురిచేశారు వాళ్ళు. వాడుకున్నన్నాళ్ళు వాడుకొని ఆనక హైదరాబాద్ తీసుకువచ్చి ఓ వ్యభిచార గృహానికి అమ్మేశారు. 3 నెలల పాటు అక్కడ నానా యాతన అనుభవించి ఎలాగో తప్పించుకోగలిగింది. తనను తరుముతున్న గూండాల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ ఆర్టిక్ సొసైటీ కాంపౌండ్లో దాక్కుంది. ఫాదర్ చూసి విషయం తెలుసుకొని తనకు అక్కడ ఆశ్రయం ఇచ్చారు. అది జరిగి 2 ఏళ్ళయ్యింది. అప్పటినుంచి ఆ పిల్లలకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయాను. భగవంతుడు ఎంతటి నిర్దయుడు! అనుకోకుండా ఉండలేకపోయాను నేను. ఆ పిల్లను ఓదార్చడానికి మాటలు రాలేదు నాకు. కాసేపటికి తేరుకొని కన్నీటిని తుడుచుకుంది గిరిజ. సారీ అక్క, ఇన్నాళ్ళ తర్వాత కలుసుకున్న ఆనందం అనుభవించకుండా నా బాధలతో నీ మనసు కష్టపెడుతున్నాను అంది ప్రేమగా. తల నిమిరాను. అమ్మే బతుకుంటే నా జీవితం ఇలా అయ్యేదా అక్క? ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న మమ్మల్ని వదిలి అంత నిర్దయగా ఎలా వెళ్ళిపోగలిగింది అమ్మ అంది మళ్ళీ గద్గద స్వరంతో. అనునయంగా ఆమె తలను నా వక్షానికి అదుముకున్నాను, ఉబికి వస్తున్న కన్నీటిని అదిమి పెట్టుకుంటూ. నువ్వు ఉన్నంత వరకు నాకు కొన్నంత ధైర్యంగా ఉండేదక్క. నువ్వు వెళ్ళిపోయాక మేము అనాథలమన్న భావన మొదటిసారి కలిగింది నాలో అని ఆమె అంటుంటే నా మనసు పిండేసినట్లయింది. కష్టాలు కలకాలం ఉండవమ్మా. నాతో చెన్నై వచ్చాయి. అక్కడ నీ బతుక్కి ఓ మార్గం చూపిస్తాను. తగిన వాణ్ణి చూసి పెళ్లి చేసుకుందువు గాని అని అన్నాను. చెడిపోయిన ఆడదానికి పెళ్ళేమిటక్క అంది నిర్వికారంగా. చెడిపోయింది నువ్వు కాదు గిరిజ, ఈ సమాజం. కించెత్తు ఉద్వేగంతో అన్నాను. నీ గాథ తెలుసుకొని నిన్ను అర్థం చేసుకొని నిన్నుగా మనస్ఫూర్తిగా అంగీకరించేవాడిని చేసుకుందువు గాని. తల అడ్డంగా తిప్పింది గిరిజ. వద్దక్క, ఇక నాకు ఏ ఆశలు లేవు. ఆ అభాగ్యపు పిల్లలకు సేవ చేస్తుంటే నా మనసుకు ఎంతో శాంతిగా తృప్తిగా ఉంటుంది. ఆలోచిస్తే ఈ పిల్లలకు సంబంధించిన కష్టం ముందు నాదెంత అని అనిపిస్తుంది. అభం శుభం ఎరుగని ఈ చిన్నారులకు సేవ చేసుకుంటూ నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేయాలన్నదే నా కోరిక అనంది. 25 ఏళ్లకే ఈ పిల్ల ఎంత ఎదిగిపోయింది. కష్టాల పుటమి తెచ్చిన పరిణితి, మనోపరిపక్వత కాబోలు అని అనిపించింది. జీవితంలో నిన్ను మళ్ళీ చూస్తానో లేదోనని బాధపడేదాన్ని. మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందనేది మా అమ్మ. దాన్ని నిజం చేస్తూ భగవంతుడు ఇన్నాళ్ళకు నా కోరిక తీర్చడం నాకెంతో ఆనందంగా ఉందక్క. కృష్ణం వందే జగద్గురుం అంటూ చేతులు జోడించి గిరిజ మెల్లగా గదిలోంచి బయటకు నడుస్తుంటే చిత్తరువే అయ్యాను నేను. కథ సమాప్తమండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్